నమస్తే సార్, మీ పేరండి? నమ్మెల్లాజీ. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం అండి? శివాజీపాలెం నెంబర్ 2. ఓకే, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం. ఓకే, సో వైజాగ్ పార్లమెంట్ కిందే వస్తుంది. అవును సార్, రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, మరి కొన్ని రోజులు అయితే ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎవరు గెలిచి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే చంద్రబాబు నాయుడు గెలవాలండి. ఆయన వస్తే బాగుంటుంది, రాష్ట్రం అంతా బాగుంటుంది. మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఆయన వస్తే బాగానే ఉంటుంది సార్, మాకు నా అభిప్రాయం. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ వైజాగ్ పరిస్థితి అలా ఎలా ఉందండి? వైజాగ్ పరిస్థితి అంటే మేము చెప్పాలి లేదు నాకు తెలియదు కానీ అండి, వైజాగ్ పరిస్థితి ఏం బాగాలేదండి. రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది ఇదంతా. అంత రాజ్యం అసలు ఈ కడప రాజ్యంలో చేశాడు విశాఖపట్నం. విశాఖపట్నం ప్రశాంతమైన ఏరియా, అలాంటిది రౌడీలు ఎక్కువైపోయారు, భూ కబ్జాలు చేస్తున్నారు. మద్యం తాగినోడు కూడా ఆడు వేస్ట్, ఇవాళ తాగుతా రేపు చచ్చిపోతున్నాడు. అలాంటి మంది తీసుకొచ్చి పెట్టారు సార్. గంజాయి డ్రగ్స్ కూడా అడ్డాగా మారిందంట. అంటే నెంబర్ 1లో ఉంది ఇది, విశాఖపట్నం నెంబర్ 1లో ఉంది. సార్, విశాఖపట్నం వరకు తీసుకున్నట్లయితే మీకు రైల్వే జోన్ ఒకటి ఉంది, అక్కడికి రావాల్సింది. వెనకబడిన జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి దానికి నిధులు కేంద్రం నుంచి రావాలి. అలానే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది, పనులు కూడా. సో వీటన్నిటికీ సంబంధించి కేంద్రంతో పోరాడగలిగేటువంటి ఎంపీ ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరు అనుకున్నారు? భరత్ గారా, బొత్స గారి ఫ్యామిలీ? బొత్స గారి ఫ్యామిలీ కాదండి, భరత్ గారు రావాలి. విశాఖపట్నం ఇప్పుడు అనకాపల్లి జిల్లా సీఎం రమేష్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి జోనల్ రావచ్చు అండి. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కన్నా అవ్వద్దు నా అభిప్రాయం అండి. సార్, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే ఏం కనబడలే. మాకు 2 నెలలకు ఒకసారి శాలరీ పడుతుందండి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి 2 నెలలకి 10 పడుతుంది ఒకసారి, లేదంటే 15 రోజులు 20 తారీఖున పడుతుంది మాకు. మరి మేము ఎలాగండి, ఎలా బ్రతకాలి? జనాలందరూ ఎలా బతుకుతున్నాండి? అన్ని రేట్లు చూస్తే ఇప్పుడు పెరిగిపోయినాయి. ఓకే, సో విశాఖపట్నంలో ఎలా ఉంది సార్? 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, సమ్మిట్లు పెట్టని చెప్పారు. మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయి, పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి? వచ్చింది సార్, జనాలందరికీ తెలుసు. ఏం రాలా, వైన్ షాప్లు వచ్చాయి, అవి వచ్చాయండి. వైన్ షాప్లు వచ్చాయి, జనాలకి తాగి పడిపోయిన సామానానికి అవి వచ్చాయి. సో ఎంపీ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న భరత్ గారి మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే భరత్ గారు అయితే నెంబర్ 1 అండి, బాగానే ఉంటుంది ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో పోయాడు ఆయన. లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతోనే. ఇప్పుడు ఆయన గెలుస్తాడండి, ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ గెలుస్తాడు ఆయన. సార్, 2012లో హుదూద్ వచ్చింది కదా, హుదూద్ తర్వాత అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఎలా ఉంది సార్? అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు భార్య బిడ్డలు వదిలేసుకొని రాష్ట్రం ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడే ఉన్నారండి ఆయన. రాత్రి పగలు అంతా ఏజ్ 74 వయసు అయింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంపేర్ చేద్దాం సార్. మైక్ లేకుండా మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి ఈయన చిన్న మైక్ పెట్టుకుంటాడు, ఆయన వాయిస్ అలాగుంటుంది, ఈయన వాయిస్ అలాగుంటుంది. మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి సార్ జనాలకి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్పు రావాలండి, జనాలు అందరూ తెలుసుకోవాలండి. జగన్ వస్తే నెంబర్ 2లో ఇప్పుడు నెంబర్ 1 ఉంది, అప్పుడు నెంబర్ 2లో కూడా వెళ్ళిపోద్దండి. సార్, ఇక్కడ వైజాగ్లో ప్రభుత్వ స్థలాలు, భూములు ఏవైతున్నాయో అన్నింటి తనఖా పెడుతున్నారంట. దీని మీద మీరేమంటారు? ఒక వైజాగ్ నివాసిగా మీరేమంటారు? అసలు భూములు తనఖా పెట్టండి సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనకి ఏమీ లేదు అసలు, బట్టలతో పంపించాడు ఆయన్ని. మన రాష్ట్రం అంతా అభివృద్ధి చేశాడు కదా సార్ ఆయన. లక్షల అప్పులు తీసుకురాలేదు, 13 లక్షల అప్పులు ఏం తీసుకురాలేదు ఆయన. ఆయన తీసుకొచ్చింది అప్పుడు ఎంతో లక్షల మీద ఉంది. మరి ఈరోజు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్. అది సార్, సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇక్కడ అభివృద్ధి బాగుంటుంది. అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి. ప్రతి వాడు బతకగలడండి. లేబర్ అంటే బతకగలడు సార్. మెయిన్ లేబర్ అంటే బతకగలడు. రోడ్ల మీదకి వెళ్తుంటే రాత్రి మధ్యాహ్నం 12-1 గంటలకు ఉంటాడు. కూలీ లేదు, ఏమి ఉండలేదు, వెళ్ళిపోతున్నాడు. క్యారెట్ తెచ్చుకుంటే వెళ్ళిపోతాను, తినేసి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి పని లేదు, ఇసుక లేదంటే రది లేదంటే ఏదో చెప్తాడు, కారణాలు చెప్తారు. ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వాల్తేరు క్లబ్లో చేస్తుంటారు సార్. మీది ఏ నియోజకవర్గం అండి? మీది మాది మధురవాడ. ఓకే, సో అయితే వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకే సార్, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పరిపాలన చూశారు. మరి రాష్ట్రంలో కొద్ది రోజులు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఈసారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో, ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇంప్రూవ్మెంట్ విధానంగా చూసుకుంటే టీడీపీ రావాలని అనుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? అసలు ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన కానీ, లేదా ఈ విశాఖపట్నంలో కానీ? ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతి వాడిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. పేదవాడు అయితే పేదవాడు పథకాలకి ఎదగాలి అన్నీ అనుకుంటున్నారు. పేదవాడి ప్రకారం డబ్బు ఉన్నవాడు ఎలాగైనా బతికేస్తున్నాడు. పేదవాడికి వాటికి అందరూ ప్రభుత్వాలు అన్నీ పథకాల కింద అయ్యని ఇవన్నీ రిజర్వేషన్లు అని, చదువు దగ్గర నుంచి వైద్యం వరకు
ప్రతిదీ ఎవ్రీథింగ్ రిజర్వేషన్ పేదవాడికి ప్రతిదీ చదువైనా సరే, ఇక వైద్యం కోసం వెళ్ళినా సరే, ఇక దేనికోసం వెళ్ళినా సరే పేదవాడు బతికేస్తుండు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు పేదవాడికి ఇవ్వడం వల్ల. డబ్బున్నవాడు ఎలాగో బతికేస్తున్నాడు. కానీ ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ కేటగిరీకి అసలు వస్తారు, వాళ్ళకి ఏంటి, అది వాళ్ళకి ఏంటి లేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు బాగుపడాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏంటండి, మధ్యతరగతి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం కావాలి? ఒక ఏదో వాళ్ళకి ఈ ఒక లెక్క, ఒక కేటగిరీ వాళ్ళకి ఒకటి పెట్టి వాళ్ళకి కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ అసలు? విశాఖపట్నం పరిస్థితి అంటే మరి పేదవాళ్ళకి అంతా అన్నీ చూసుకున్నారు, మరి మధ్యతరగతి వాళ్ళకి వాటికి ఏం చూడలేదు. ఈయన ఎక్కడ కర్మాగారాలు అయ్యి వచ్చినట్టు ఏం లేదు, ఉద్యోగాలు డెవలప్మెంట్ ఏమీ కనబట్టలేదు మాకు మటుకి. ఓకే. సో విశాఖపట్నంలో ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ అంతా కూడా ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? అంతవరకు నేను వెళ్ళలేదండి, భూగజ్యాలు అయ్యి నేను అంతలో వరకు పరిశీలించలేదు, అనుకోవడమే తప్పించి అందరూ దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. సార్, ఈ ఋషికొండలో ఇంతకుముందు టూరిజం ఉండేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అక్కడ టూరిజం భవనాలని పేరు చెప్పి వేరే కట్టారని అంటున్నారు. మీరు దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్రభుత్వం అలా కొండను తవ్వేయడాన్ని మీరు ఎట్లా భావిస్తారు? కొండ అనేది తవ్వకూడదని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కొండలు, ఈ చెట్లు మొన్న ఉద్దుత్ తుఫాన్కి చాలా కాపాడినాయి. ఇప్పుడు ఆ కొండలు తవ్వేసి ఏవో చేసేసి చెందేస్తే రేపు పొద్దున విశాఖపట్నం అనేది ఉండదు. ఆ విశాఖపట్నం ఆ ఉద్దుత్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చి చెందారు. మరి సార్, ఇక్కడ యాక్చువల్గా అయితే జీవ వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా, అక్కడ అంతా కూడా ఏంటంటే కబ్జాలు చేసేసి అక్కడ మట్టి అంతా తవ్వేసి అమ్మేసుకున్నారని అంటున్నారు. అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతనమైనవి. సో వాటిని కూడా కబ్జా చేశారు ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? నేను అబ్జర్వ్ చేయలేదండి, అవన్నీ వాటిని నేను చూసుకోలేదు, నాకు ఐడియా లేదు అంతవరకు. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వం చేసి ఉండొచ్చేమో, చేయకుండా ఏది నిప్పులేందే, ఏదో పొగలేందే నిప్పు రాదండి, నిప్పులేందే పొగ రాదని ఏదో సామెత ఉంటుంది. ఓకే సార్, ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారని చెప్పేసి మీరన్న ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే మాకు 10 రూపాయలు చెప్పి ఒక పథకం ఇస్తున్నాడండి, మరి మద్యం రూపంలో ఇదివరకు 60 రూపాయలు 50 రూపాయలు దొరికి ఎక్కడి నుంచి చేస్తారండి? మనుషులు మన దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటి కావాలంటే ఆ టైంకి వాళ్ళకి ఏదో 4 డబ్బులు వస్తే చాలు అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు పేదవాళ్ళు. కానీ అసలు సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎవరు వచ్చినా రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే పథకం అంటూ ఉచితంగా ఒకటి ఇచ్చారంటే మన దగ్గర తీసుకోకుండా వాడు ఉండడు ఆ గవర్నమెంట్. సో అభివృద్ధి పరంగా అయితే మీ దృష్టిలో ప్రభుత్వం మారితే బాగుంటుందండి? బాగుంటుంది. ఓకే సార్, ఎంపీగా అయితే భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తారు కదా, ఇద్దరిలో ఎవరు క్యాపబుల్ క్యాండిడేట్ అనుకోండి? ఎందుకంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ తేవాలన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాలన్నా పార్టీ పరంగానే చూసుకుంటాం, పార్టీ పరంగానే చూస్తాం. ఓకే. సో మరి మీ దృష్టిలో అయితే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు? తెలుగుదేశం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.